అన్ని థియేటర్స్‌లో 150 ఉంటే, సుదర్శన్‌లో మాత్రం 220 ఉంది. ఎందుకు అని అడుగుతాడు. జనరల్‌గా నాకు తెలిసినంత వరకు మన తెలంగాణ గవర్నమెంట్ రూ. 175 వరకు అవును. యాహ్! మాక్సిమం టికెట్ ప్రైజింగ్ సింగిల్ స్క్రీన్స్‌కి ఇచ్చింది అనుకుంటా. యాహ్! బట్ సుదర్శన్‌లో అది 220 సుదర్శన్ అని కాదు, శ్రీరాములు కూడా 220 పెడతారు అప్పుడప్పుడు. హ్మ్. 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 సాయిరామ్, మల్కాజ్గిరి కూడా వాళ్ళు 220 పెడతారు. ఇలా మేజర్ సెంటర్స్‌లో ఒక్కొక్క థియేటర్. హ్మ్. ఎందుకు ఎందుకు ఆ ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది? నాకు శ్రీరాములుది పెడతారా అనేది క్వెషను. హ్మ్. కాకపోతే మా సుదర్శన్ దేవి మేమేం చేసినామంటే యాక్చువల్లీ ఆహ్, వి హావ్ అప్లైడ్ ఫర్ మల్టీప్లెక్స్ పర్మిషన్ బేసికల్లీ. అండ్ వాట్ డస్ ఇట్ మీన్ వెన్ యూ సే మల్టీప్లెక్స్? మల్టీప్లెక్స్ జియోలో ఒక దగ్గర 3 నంబర్స్ ఉంటే మల్టీప్లెక్స్ అని ఉంది. మేము వై ఓన్లీ 3? వి హావ్ ఆల్ ద ఫెసిలిటీస్. వి హావ్ సో మెనీ సీట్స్ అవైలబుల్. ప్లీజ్ కన్సిడర్ అస్ ఆల్సో అనేసి ఒక 10 ట్విన్ థియేటర్స్‌కి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. వాట్ వి ఆర్ సేయింగ్ ఈస్ వి మే లుక్ ఎ లిటిల్ బ్యాడ్. నాట్ బ్యాడ్ ఇన్ ద సెన్స్ బ్యాడ్, బట్ వి హావ్ ఎ హార్ట్ ఆఫ్ ఉసేన్ బోల్ట్. సాలిడ్ అథ్లీట్ లాంటి సిస్టమ్స్ మా దగ్గర సౌండ్ సిస్టమ్ గానివ్వండి, లేజర్ 4K లేజర్ ప్రొజెక్టర్ గాని శ్రీరాములులో ఎస్‌పీ 4K55 వావ్! ప్రొజెక్టర్ అది. సో, మేము ఏ విధంగా మల్టీప్లెక్స్ కన్నా తక్కువ అనేసి మేము విన్నపించుకున్నాం గవర్నమెంట్‌కి. మా దగ్గర మీరు నియంత్రించిన లిస్ట్‌లలో ఉన్న అన్నీ కూడా టిక్ అన్నీ ఉన్నాయి. జస్ట్ 3 బదులు 2 ఉన్నాయి. సో, మాకు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే టికెట్ రేట్ బై ఫోర్స్ తక్కువ చేసేసరికి మాకు డిస్ట్రిబ్యూటర్ షేర్ సరిగ్గా రావట్లేదు. ఇంతకుముందు నేనన్నాను పర్సెంటేజ్ రెంటల్ అనేసి. సో, బికాస్ వి హావ్ గాన్ అప్ టు దిస్ పర్సెంటేజ్ రేట్, బికాస్ యువర్ డియర్ ఫ్రెండ్ హస్ స్పెండింగ్ 450 more rupees extra, we are able to survive. And we are able to get a better revenue from the distributor because you are getting multiplex rates. So, this is one way we have come out to save ourselves actually. Ultimately, burden ఎక్కడ పడుతుందంటే ఆడియన్స్ మీదే పడుతుంది. మంచి మూవీస్‌కి, మంచి ఎక్స్‌పీరియన్స్ కొరకు కొంచెం ఇవ్వాల్సొస్తదనేసి మా రిక్వెస్ట్ ఆడియన్స్‌కి. టు ఎంకరేజ్ ఇన్ అంటే మేమున్నామని గాదు. టు డిఫరెన్షియేట్ అండ్ ఎంకరేజ్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ బ్యాడ్, పెనలైజ్ అస్. అయితే మా దగ్గరొచ్చే బెనిఫిట్ ఏందంటే 295 అదే 220 ప్లస్ రూ. 100 టికెట్ గూడా ఉంది. సో, దట్స్ అవర్ బెనిఫిట్ బేసికల్లీ. యాస్ అపోజ్డ్ టు రియల్ మల్టీప్లెక్స్ వేర్ ఓన్లీ వన్ రేట్ ఈస్ దేర్. కింది రో గూడా వాడు అదే రేట్ తీసుకుంటాడు. నేను అష్టాచెమ్మా ఏదో చూశాను. ఫస్ట్ రోలో చూశాను. నచ్చలే. బట్ తేజ గారంటారు. ఫిల్మ్ డైరెక్టర్ తేజ గారు. అవును. ఆ లార్జ్ స్క్రీన్‌లో ముంగటికెళ్ళి చూస్తే ఆ బ్రెయిన్ మీద పడే ఇంప్రెషను ఈ మల్టీప్లెక్స్‌లలో పోతుంది. సినిమా ఈస్ షీనింగ్ అవే ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. ఆ లార్జ్ స్క్రీన్ ఫార్మాట్ వి షుడ్ రిటైన్ అనే అంటారు బేసికల్లీ. అదే సేమ్ 'తేజ' గారు గూడా సేమ్ అదే పాప్‌కార్న్ రేట్స్ మీద ఒక డిబేటే పెట్టారు. హ్మ్. యూ ఆర్ కిల్లింగ్ సినిమా డ్యూ టు పాప్‌కార్న్ రేట్స్ రేట్స్ అన్నారు. అంటారు. ఒక ఇంటర్వ్యూలో చూసినట్టు. అవునండి. తినకుండా సినిమా చూడలేం కాబట్టి కంపల్సరీ అదొక ఫోర్స్‌ఫుల్ ఎక్స్‌పెండిచర్ అయిపోయింది అనేసి. అండ్ రీసెంట్‌గా ఒక 'ఐబొమ్మ రవి' అని చెప్పి అవునండి. మేము పట్టుకున్నాం అతన్ని. కష్టపడి పట్టుకున్నాం. 3 మంత్సో, 6 మంత్సో కష్టపడి ట్రాక్ చేసి పట్టుకున్నాం అని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆ పోస్ట్‌లు చూస్తే. కానీ అదేనా సక్సెస్ అంటే? ఐ మీన్ అతన్నొక్కడినే ఆపితే పైరసీ ఆగదు కదా! రీసెంట్‌గా 'అవతార్' సినిమా ఉంది. 'అవతార్' సినిమా మన ఇండియాలో రిలీజ్ అవ్వలేదు. కానీ ఒక పైరసీ వెబ్‌సైట్‌లో